హాయ్ స్నేహితులారా, అందరూ బాగున్నారా? మన ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. జీవితంలో ప్రతి మనిషికి లేదు గమ్యం, అలాగే మాటకు లేదు హద్దు. ఎందుకు? జీవితానికి ఒక గమ్యాన్ని, ఒక గురిని లేదు. ఎందుకు? నువ్వు ఏం చదువుతున్నావో దాన్ని నువ్వు చదువుతున్నావు, కానీ దానికి ఒక గమ్యం లేదు. నువ్వు ఏదైతే చూస్తున్నావో దానికంటే ఒక గురి లేదు. నీ సమయాన్ని వ్యర్థముగా పోగొట్టుకుంటున్నావు. నీ ఆలోచనల్ని ఒక ఫోన్లో వాడెవడో చెప్పింది, ఈడెవడో చెప్పింది వింటున్నావు, కానీ స్వయంగా నువ్వంటూ ఆలోచించట్లేదు. స్వయంగా నీ ఆలోచన, నీ మేధస్సుని పొదులు పెట్టట్లేదు. అందుకనే నీ స్థితి మారట్లేదు. నీ స్థితి మారాలంటే యూట్యూబ్లో వందల వీడియోలు చూడొద్దు, ఇన్స్టాగ్రామ్లో వందల వీడియోలు చూడొద్దు. నువ్వు ఫోనుని 2 రోజులు పక్కన పడేసి నువ్వేం చేయాలి? దేవుడు నీకు ఏ ఆలోచన అయితే ఇచ్చాడో, లేదు నీ మనసు నీకు ఏ ఆలోచన అయితే ఇస్తుందో దానిని అనుసరించి నువ్వు నడువు. దానిని నువ్వు చేతి పట్టుకో. అది ఎంతవరకు నువ్వు చేయగలవు, ఎంతవరకు ఆ ప్రయాణాన్ని సాగించగలవు, ఎంతవరకు నీకు ఉపయోగపడుతుంది. అర్థమైందా? ఒక చాక్లెట్ తయారు చేయడానికి ఒక చిన్న పిల్లవాడు ఒక ఆలోచన చేసి 10 రూపాయలు చాక్లెట్ అమ్మి సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదిస్తున్నాడు. అలాగే ఒక గొట్టాలు తయారు చేసి సంవత్సరానికి 20 కోట్ల టర్నోవర్ చేస్తున్నాడు. అలాగే ఒక అప్పడాల ఫ్యాక్టరీ పెట్టి సంవత్సరానికి 15 కోట్లు సంపాదిస్తున్నాడు. అలాగే నీకు నీ సమాజంలో ఏ ఆలోచన అయితే, ఏ అవసరమైతే ఉందో దాన్ని నువ్వు చేతపట్టు. దాన్ని నువ్వు మనుషుల్లోకి, సమాజంలోకి ఎలా తీసుకొని వెళ్ళాలో చూడు. అది నీ ఆలోచన శక్తి. యూట్యూబ్లో వీడియోలు చూడడం మానేసి ఆలోచించడం మొదలుపెట్టు. టేక్ కేర్ మిత్రమా. నమస్తే.